హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. కొణిదెల నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఎవరి గురించో ప్రత్యేకంగా మెన్షన్ చేసి మరీ చేశారు. నటుడు ప్రకాష్ రాజ్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నటువంటి నటుడుగా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు, కానీ మంచి మనిషిగా మాత్రం ఆయన పేరు సంపాదించుకోలేకపోయారు. అలాంటి ప్రకాష్ రాజ్ గారి గురించి కొణిదెల నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఎందుకో మనకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నిన్న నటుడు ప్రకాష్ రాజ్ గారు నిజ జీవితంలో కూడా చాలా అద్భుతంగా నటించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నటించడమే కాదు, జీవించేస్తున్నారని చెప్పాలి. అలాంటి ఆ జీవితంలో ఆయన జీవించేటువంటి దాంట్లోనే ఈ మధ్యన కొన్ని పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసేటువంటి పని అదే పనిగా ఒక ఏమంటారు వృత్తిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న ఆయన ఎక్కడో ఒక ఛానల్కి సంబంధించి ఏదో మాట్లాడడానికి వెళ్ళి అక్కడ రాముడు గురించి, రాముడు దొంగ, రావణాసురుడు, అలాగే రాముడు సౌత్ నార్త్ ఇండియన్ అనేసి ఏదేదో కల్లబుల్లి కవర్లన్నీ కూడా కల్పిత గాథల్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకో తెలియదు, హిందూ మతం అన్నా హిందువులన్నా విపరీతమైనటువంటి ద్వేషం ఆయన నరాన్న నింపేసుకున్నారేమో అనిపిస్తుంది. మరి ఏం పురాణాలు చదివారో, ఏం గొప్ప చదువులు చదువుకున్నారో, సంస్కారంగా ఏమన్నా ఒక్కటైనా సరే మంచి మాట మాట్లాడతారేమో అంటే ఉండదు. దానికి సంబంధించే ఇప్పుడు కొణిదెల నాగబాబు గారు కూడా నిన్న యాక్చువల్గా దీనికి సంబంధించి ఒక చిన్న రిప్లై లాంటిది ఇచ్చారు. రాముడు గురించి మాట్లాడే ముందు రాముడు ఎవరు అనేది నిన్న ఒక ట్వీట్ చేశారు. అలాగే రాముడి హిస్టరీకి సంబంధించి ఈరోజు డైరెక్ట్ ప్రకాష్ రాజ్నే ఇక్కడ ఆయన పిన్ చేసి ఆయన గురించి ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఒకసారి మీకు అది ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, కొంచెం తెలుగులో చదివి వినిపిస్తాను. ప్రకాష్ రాజ్ గారికి నాగబాబు గారు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీరు రీసెంట్గా మీ తల్లిగారు చనిపోతే అంత్యక్రియలు చేశారు అంటే మీరు క్రిస్టియన్ కాదు అని చెప్పినప్పటికీ, అంటే మీరు హేతువాది అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటారు. మీరు హేతువాదిగా ఉన్నప్పుడు మీ అమ్మగారు క్రిస్టియానిటీని, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీని నమ్ముకున్నారు, మీ అమ్మగారు క్రిస్టియానిటీలో ఉన్నారు, ఆమె ఆ మతం తీసుకున్నారని చెప్పి మీరు ఆమెను గౌరవించి, ఆమె పద్ధతుల్ని గౌరవించి, ఆమెకి డెఫినెట్గా ఒక కొడుకుగా మంచి బాధ్యతలు ఆమె కోరుకున్నటువంటి ఆ మతం నుంచే ఆమె అంత్యక్రియలు కూడా చేయటం అనేది చాలా గొప్పగా చూసుకోవాలి. బట్ మీరు మీ తల్లిగారికి సంబంధించినటువంటి ఆమె తీసుకున్నటువంటి మతాన్ని ఏ రకంగా అయితే గౌరవించారో, ఇక్కడ అనేక కోట్ల మంది హిందువులను వాళ్ళు అనుసరించేటువంటి మతాన్ని, వాళ్ళు దైవంగా కొలిచేటువంటి హిందూ దేవుళ్ళని మీరెందుకు కించపరుస్తున్నారు అని చెప్పి స్ట్రైట్ అవే ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళు అంటే మీ అమ్మగారికి ఎలా అయితే ఇష్టంగా ఆమె ఒక మతం తీసుకుని క్రిస్టియానిటీలోకి వెళ్ళి దానికి సంబంధించి ఇప్పటి వరకు ఆచరించి ఆ దేవుణ్ణి కొలుస్తూ పూజలు చేస్తూ ఎంత గొప్పగా లాస్ట్లో కూడా ఆమె చాలా హుందాగా వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళని గౌరవించినప్పుడు మీరు మిగతా వాళ్ళని కూడా, మిగతా హిందూ మతాన్ని కూడా మీకు గౌరవించకపోగా అగౌరవపరిచేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆయన క్వశ్చన్ చేస్తూ ఇలా ఎగతాళి చేయటం ఏంటి? దీనికి సంబంధించి ఏ మతాన్నైనా సరే కనీస గౌరవం ఇవ్వాలి కదా. మీకు ఇష్టం లేకపోతే వేరే మతాన్ని కించపరిచేటువంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారు? పదే పదే దాన్ని ఇలా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం దేనికి అని చెప్పి ఇతర దేశాల్లో ఇలాంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఇది నేరుగా నా అభిప్రాయం. భవిష్యత్తులో ఇలాంటి గౌరవాన్ని తగ్గించే వ్యక్తులతో నేను చర్చించను అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట ఈ ట్వీట్కి సంబంధించి. సో ఇక్కడ మరి నిజమే కదా, నాగబాబు గారు నిజంగా చెప్పాలంటే సూటిగా నటుడు ప్రకాష్ రాజ్ గారికి అంటే చాలా అద్భుతమైనటువంటి నటుడు అని చెప్పేస్తారు. చాలా చెప్పాలంటే దేశాన్ని ఏదో నేనే మొత్తం ఉద్ధరించేశాను, నా ఉద్ధరించడంతో దేశం చాలా బాగుపడిపోయింది అని చెప్పి ఎలక్షన్స్లో పోటీ చేసుకుంటే ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ఎంత అయ్యా? కనీసం ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయనకు ఓట్లు వేయలే. ఒక ఎంపీగా నిలబడితే ఆయనకు వచ్చినటువంటి ఓట్ల గురించి చెప్పాలంటే అసలు నోటాకి కూడా దరిదాపుల్లో కూడా లేనటువంటి పరిస్థితి అయింది. అలాంటి వ్యక్తి సమాజంలో ఏదో ఉద్ధరించేస్తాను, సమాజానికి ఏదో మేలు చేసేస్తాను అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే నమ్మాలన్నటువంటి వ్యక్తిని సమాజం ఏం నమ్ముతుంది? అయినా కూడా ఎందుకు ఇంత ద్వేషం హిందువుల మీద, హిందూ మతం మీద, హిందూ దేవుడు ఆచరించేటువంటి విధానాల మీద, వ్యక్తుల మీద ఎందుకు ఇంత అక్కసు అని ఆయన క్వశ్చన్ చేసినట్టుగానే మనం కూడా క్వశ్చన్ చేయాలి. డెఫినెట్గా మీకు ఇష్టం లేదు, మానేయండి.
అంతేగాని ఇలా ఇష్టం వచ్చినట్టు ఎందుకు అనవసరంగా పదే పదే రిపీట్ చేసుకుంటూ అటు తమిళనాడు వెళ్తారు, అక్కడ మాట్లాడమంటే ఆయన ఎవరో పక్క నుంచి చెవులో చెప్తే ఏ తిట్టమంటే అది తిడతారు. ఎవరో ఏదో చెబితే తిట్టేటువంటి మీకు ఏమి హక్కు ఉంది? మీ అమ్మగారికి సంబంధించి మీ కుటుంబంలో పాటించేటువంటి విధానాలని మీరు గౌరవించినప్పుడు పక్క మతాలని మీరు ఎందుకు గౌరవించరు? సరే, గౌరవించకపోగా ఎందుకు కించపరుస్తున్నారు అనేది డెఫినెట్గా మీరు ఆలోచించుకోవాలి. ఉత్తమ నటుడిగా అయ్యి మీరు అవార్డులు తీసుకుంటే సరిపోదు. సమాజంలో కనీసం అన్ని మతాలను గౌరవించేటువంటి పద్ధతిని కనీసం మానవత్వంతో అయినా నేర్చుకోండి. లేకపోతే మీకు మాట్లాడే అర్హత లేదు. కనీసం మీరు ఆ మాట్లాడడం మానేసి మీ పని మీరు చూసుకోండి. అది ఓన్లీ హిందువుల దగ్గరికి వచ్చేటప్పటికి మీరు మాట్లాడతాం, వేరే ముస్లింల దగ్గరికి వచ్చి నాసిక్లో ఇప్పుడు ఇలా మొత్తం ఎవరో కొంతమంది ఉన్నారు కదా, నిన్న మొన్న మనం చూసాం లవ్ జిహాదీకి సంబంధించి. అలాంటి కార్యక్రమం చేసినప్పుడు మేము మాట్లాడడం, ఇలాంటిది హిందువులు మాత్రం ఏదన్నా చేస్తేనే మేము మాట్లాడతామనంటే కుదరదు. అవతల వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. అర్థమవుతుందా? కొంచెం ఇలా మాట్లాడే ముందు 1-2 సార్లు మనల్ని కూడా అలా తిడతారు రేపొద్దున్న, మనకు కూడా కుటుంబాలు ఉన్నాయి అనేది ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది.